నమస్కారం, రాఖీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అట్టహాసంగా ప్రారంభమైన నల్లపాటి కళా పరిషత్ రాష్ట్ర స్థాయి నాటకాల పోటీలు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అరవింద్ బాబు. స్థానిక లింగంగుట్లలో ఏరియా వైద్యశాలను, సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. భగభగమనే మన్నుటెండల్లో వాహనదారులకు ఊరట కల్పించిన ఎమ్మెల్యే చదల్వాడ. పలువురు ప్రశంసలు. నర్సరావుపేటలో చంద్రాని ప్రేమిల నల్లపాటి కళా పరిషత్ ఆధ్వర్యంలో మొదటిసారి రాష్ట్ర స్థాయి నాటిక పోటీలు శుక్రవారం రాత్రి 7 గంటలకు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి వెలిగించి పోటీలను ప్రారంభించారు. అనంతరం దివంగత నల్లపాటి చంద్రశేఖరరావు, ప్రేమిల దంపతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగు నాటకాలను ఆదర్శించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. పోటీల్లో భాగంగా మొదటి ప్రదర్శనగా ఉషోదయ కళానికేతన్ కళాకారులు మంచి మనసులు నాటికను ప్రదర్శించారు. మానవ సంబంధాల విలువలను తెలిపే ఈ నాటికను చెరుకూరి సాంబశివరావు రచించి దర్శకత్వం వ్యవహరించారు. అనంతరం చెరిగిపోని చిరునామా హర్ష క్రియేషన్స్ విజయవాడ వారి నాటికను ప్రదర్శించారు. కార్యక్రమంలో కళా పరిషత్ అధ్యక్షులు నల్లపాటి రామచంద్ర ప్రసాద్, పలువురు పుర ప్రముఖులు, కళాకారులు పాల్గొన్నారు. తొలుత రష్మిత అనే కళాకారిని ప్రదర్శించిన నాట్యం సభికులను ఆకట్టుకుంది. కేసేసిన తర్వాత కూడా ఆయన నాన్న ఏంటండి? ఏంటి తప్పు? అంటే వేసిన కేసు వాపస్ తీసుకోమని చెప్పు, లేకపోతే మర్యాదగా ఉండదని చెప్పు. హెచ్చరిస్తున్నాను. తెలిసిన కేసు వేశాడు. 100 కోట్ల డబ్బును సంపాదించిన బంగారు పళ్ళెంలో ఆమె తెలుగలం, కానీ ఆ బంగారు పళ్ళాన్ని తెలియదు. ఆ సంపాదించిన 100 కోట్లలో ఒక వ్యక్తికి నువ్వు సాయం చేయగలిగితే ఆ సాయం పొందిన వ్యక్తి కృతజ్ఞతతో చూసే చూపుతో 100 కోట్లు సంపాదించడానికి పడిన కష్టం మొత్తం ఒక్కసారిగా మనం చనిపోయిన తర్వాత మన వెంట మనం సంపాదించిన 1 రూపాయి కూడా తిరిగి రాదు. మన వెంట వచ్చేది కేవలం ఈ భూమి మీద మనం చేసిన సాయమే మనకు వస్తుంది. చిరు కానుకని మన సంస్థ ద్వారా శ్రీ నల్లపాటి రామన్న అందించడం జరిగింది. రెండవ నాటకం అట్లానే రెగ్యులర్గా మమ్మల్ని కూడా జొన్నలగడ్డ గ్రామం నుంచి తీసుకొస్తూ ఉండేవాళ్ళు. అలానే మా ఇంట్లో చిన్నప్పుడు వాళ్ళిద్దరు కూడా బాగా నవలలు చదువుతా, ఎండమూరి వీరేంద్రనాథ్ గారి వీళ్ళందరి పెద్ద లైబ్రరీ ఉండేది ఇంట్లో. వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ ఈ నాటకాలు. అలాగే ఈ నాటక పరిషత్తులని ప్రోత్సహించాలని, కళాకారులని ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో మన కళాశాల అంటే శ్రీ త్రికోటేశ్వర స్వామి ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా ప్రారంభించినటువంటి నందమూరి బసవతారకం నల్లపాటి వెంకటేశ్వర్ల చౌదరి కళాశాల ప్రాంగణంలో ఇవాళ ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు శ్రీ చదలవాడ అరవింద్ బాబు గారు, కొండపల్లి వెంకటేశ్వరరావు గారు, జీవీఆర్ గారు, కపిల్ వై విజయ్ కుమార్ గారు, మీరావళి గారు, అలాగే మన రామకృష్ణ, జవ్వా వెంకటరావు గారు అందరూ ఈ కార్యక్రమాన్ని వచ్చినందుకు వాళ్ళందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగనే మా రంగస్థలి ఎవరైతే గౌరవ అధ్యక్షులు ఉన్నారో వెంకటరావు గారు, అలాగనే వాళ్ళ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఏర్పాటు చేయడానికి వాళ్ళంతా కూడా సహాయ సహకారాలు అందించి ఉన్నారు. అలానే రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలని కంటిన్యూ చేయాలనేది ఆలోచన. ప్రేక్షకులందరినీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మంది ఇక్కడ వీక్షించడానికి వచ్చే విధంగా ఎక్కువ ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈరోజు 3 రోజులు కూడా ప్రతిరోజు 2 నాటకాలు ఉంటాయి. 3 రోజులు 3 2 6. ఈ రాష్ట్ర స్థాయిలోనే కాదు, అంతర్జాతీయంగా జాతీయంగా కూడా మంచి ప్రైజులు వచ్చినటువంటి నాటకాలు ఇవన్నీ కూడా
దాదాపు ఒక్కొక్కళ్ళు ఒక 100 సార్లు ఈ ప్రదర్శనలు చేసి ఉంటారు వాళ్ళు. ఇలాంటి మంచి ప్రదర్శనల్ని మన నర్సరావుపేట ప్రజలకి అందించాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. పిలవగానే వచ్చినటువంటి అతిథులందరికీ, ముఖ్య అతిథి గారికి, అలాగనే మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నర్సరావుపేట లింగంగుట్లలో ప్రభుత్వ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఏరియా వైద్యశాలను, స్వర్ణ సచివాలయంని ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు క్షేత్రస్థాయిలో ప్రజలకు పారదర్శకంగా అందించాలని నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదల్వాడ అరవింద్ బాబు అన్నారు. సచివాలయంలో రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు, ప్రజలకు అందిస్తున్న సేవల పనితీరును సమీక్షించారు. పెండింగ్ దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని, ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని సిబ్బందికి సూచించారు. వైద్యశాలలోని ఓపీ విభాగం, వార్డులు, మందుల నిల్వలు, పారిశుద్ధ్య పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వైద్య సిబ్బంది హాజరు రిజిస్టర్ను తనిఖీ చేశారు. సమయపాలన పాటించాలని, రోగులకు మెరుగైన సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ నర్సరావుపేటలో జిల్లా హాస్పిటల్ రావడం జరిగింది. ఇక్కడ ఇవాళ శనివారం కాబట్టి ఓపీ కూడా దాదాపు 400 నుంచి 500 మంది ఓపీ చూపించుకోవడం జరిగింది. మరి డాక్టర్లందరూ కూడా సకాలంలో పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఐసీయూ కూడా ఏసీ బాగా మెయింటైన్ అవుతూ ఉంది. ఇప్పుడే ఒక పేషెంట్ వచ్చాడు హార్ట్ అటాక్ తోటి, వాటికి కూడా స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక అబ్బాయి పాము కలిసి వైపర్ స్నేక్ బైట్ అనమాట, దాన్ని కూడా అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. మందులకైతే ఏం కొరవ లేదు. అన్ని విధాల అన్ని రకాల మందులు కూడా మెడికల్ కానీ, సర్జికల్, థియేటర్ కానీ, ఆర్థోపెడిక్స్, ఇంప్లాంట్స్ కానీ ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. మరి అన్ని విధాల ప్రభుత్వం మనకు ఉమ్మడికోట వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు, మరి మన వైద్య శాఖ మంత్రి సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇవాళ అన్ని కార్యక్రమాలు చక్కగా అమలవుతున్నాయి. ఇక్కడ ఆల్రెడీ మరి 6వ ప్లాంట్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 5 లక్షల రూపాయలతోటి ఏర్పాటు చేశారు. మరి హైటెక్ ల్యాబ్ ఒకటి, డయాలసిస్ యూనిట్ ఒకటి, నియోనటాల్ యూనిట్, ఇవన్నీ కూడా హెల్త్ మినిస్టర్ గారు ఇంకా డేట్ ఇవ్వలేదు. మరి ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా దగ్గరుండి ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎంసీహెచ్ బ్లాక్ కూడా ఏరియా హాస్పిటల్ నుంచి ఇక్కడ మార్చడం జరుగుతుంది. ఓ 10 రోజుల్లో దాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాము. తర్వాత ఏరియా హాస్పిటల్ మొత్తాన్ని డిమాలిష్ చేసి మరి మోడర్న్ ఎంసీహెచ్ బ్లాక్ ఒకటి, సూపర్ స్పెషాలిటీ బ్లాక్ కూడా అక్కడే కన్స్ట్రక్ట్ చేద్దామని నాబార్డ్ నిధులతోటి మరి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. కాబట్టి మరి ఇక్కడ మరి పనిచేసే సూపరింటెండెంట్ గారికి, డిఎంహెచ్ఓ గారికి, నర్సింగ్ సూపరింటెండెంట్ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నర్సరావుపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ సిబ్బంది మరియు ప్రజల సౌకర్యార్థం నూతనంగా ఏర్పాటు చేసిన కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ను పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణకు శుభ్రమైన శానిటేషన్ సౌకర్యాలు ఎంతో అవసరమని తెలిపారు. పోలీస్ ప్రధాన కార్యాలయానికి వచ్చే ప్రజలు, సిబ్బంది సౌకర్యార్థం ఈ కాంప్లెక్స్ను నిర్మించినట్లు తెలిపారు. నర్సరావుపేటలోని పల్నాడు బస్టాండ్ ప్రాంతంలో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంధనం కోసం వాహనదారులు పెద్ద సంఖ్యలో బంకులకు తరలి రావడంతో భారీ క్యూలు కనిపిస్తున్నాయి. బస్టాండ్ వద్దకు ఇతర ప్రాంతాల నుంచి కూడా వాహనాలు రావటం వల్ల రద్దీ మరింత పెరిగింది. మధ్యాహ్నం నుంచి బారులు తీరిన వాహనాలతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. కొంతమంది వాహనదారులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నర్సరావుపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రవి మరియు జిల్లా మలేరియా అధికారి డాక్టర్ షేక్ నజీర్ గారి ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవం ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి రవి మాట్లాడుతూ 2030 నాటికి మన దేశం కూడా మలేరియా నిర్మూలన దిశగా అందరం పనిచేయుచున్నామన్నారు. దానికి ప్రజలు సహకరించి మలేరియా వ్యాధి నిర్మూలన దిశలో సహకరించవలసిందిగా ప్రజలను కోరారు. పరిసరాలు, ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవడం, నీరు నిల్వ ఉంచకుండా చూడటం, దోమతెరలు వాడటం, జ్వరం వచ్చిన వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మలేరియా ర్యాలీలు కండక్ట్ చేయడం జరుగుతుందన్నారు. డాక్టర్ నజీర్ మాట్లాడుతూ అందరూ దోమతెరలు వాడటం, డోర్ మాస్టర్ ఏర్పాటు చేసుకోవడం, పిల్లలకు ఫుల్ డ్రెస్ వేయటం, వేపాకు పొగ లాంటివి వాడి దోమ కుట్టకుండా చూసుకోవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో
ప్రోగ్రాం అధికారులు డాక్టర్ హనుమకుమార్, రాజేశ్వరి, అసిస్టెంట్ మలేరియా అధికారులు, సబ్ యూనిట్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఆరోగ్యానికి తొలిమెట్టు దోమతెరలు వాడండి, దోమకాటు నివారించండి. నజీర్ షేక్, జిల్లా మలేరియా అధికారి, పల్నాడు జిల్లా. ఈరోజు పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రవి గారి ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవం కార్యక్రమాన్ని మనము నర్సాపేట డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా మనము ప్రజల్లో అవగాహన ర్యాలీలు, అలానే వాళ్ళలో మలేరియా నిర్మూలన పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్షేత్రస్థాయిలో గ్రామాల్లో మన ఆశాలు, ఏఎన్ఎంలు, మెడికల్ ఆఫీసర్లు కూడా ఇందులో పెద్ద ఎత్తున భాగస్వాములు అవుతున్నారు. సో మనము రాబోయే వానాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని మనము నీటి నిల్వలు అనేవి లేకుండా చూసుకుంటూ, ఎవరికైనా జ్వరాలు లేదంటే తలనొప్పి, వికారం వంటి లక్షణాలు ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న వైద్య సిబ్బందిని కలిసి తగిన పరీక్షలు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్నాయి కాబట్టి వీటిని వినియోగపరుచుకొని మనము మలేరియా అంతమే నిర్మూలనే ధ్యేయంగా ముందుకు సాగాలని అందరినీ అభ్యర్థిస్తున్నాం. పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నరసరావుపేట ట్రాఫిక్ సిఐ లోకనాథం ఆధ్వర్యంలో పట్టణంలో గుంటూరు రోడ్డు, మల్లం సెంటర్, కోట సెంటర్ పలు ప్రదేశాల్లో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ క్రమంలో నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపై, ఫుట్పాత్లపై వాహనాలను పార్కింగ్ చేసిన వాహనదారులపై, అలాగే ఆక్రమణలకు పాల్పడిన దుకాణదారులపై చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని పలు వాహనాలను పోలీస్ స్టేషన్ తరలించారు. రోడ్ల ఆక్రమణలకు పాల్పడి దుకాణాల వస్తువులను బయటపెట్టి ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకుంటూ ఆ వస్తువులను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వాహనదారులను, వ్యాపారులను పోలీసులు హెచ్చరించారు. సిఐతో పాటు ట్రాఫిక్ ఎస్ఐలు వేణు, రామకృష్ణ, కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు. మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు నరసరావుపేట పట్టణంలో స్పెషల్ డ్రైవ్లో భాగంగా పట్టణంలో వివిధ సెంటర్లో ఏదైతే ఈ వ్యాపారస్తులు ఉన్నారో ఆ షాపులకు సంబంధించి మేము పదే పదే చెప్తా ఉన్నాము. కానీ ఆ షాపుల ముందు రోడ్లను ఆక్రమించుకుంటా ఆ షాపులకు సంబంధించిన బోర్డులు కావచ్చు, లేదనుకుంటే కొన్ని బళ్ళు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా అడ్డంగా పెట్టేసి రోడ్డు మీద పెట్టేసి ట్రాఫిక్ అంతరాయం అనేది కలిగిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు మేము ఈ స్పెషల్ డ్రైవ్ పెట్టి ఏవైతే రోడ్డుకు అడ్డంగా ఉన్నాయో అటువంటి వాటన్నిటినీ కూడా మా యొక్క టోయింగ్ వెహికల్ ద్వారా వాటిని తొలగించడం అనేది జరిగింది. ఈ సందర్భంగా వ్యాపారస్తులందరికీ కూడా మా పోలీసు వారి తరపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మీరు వ్యాపారాలు చేసుకోండి, కానీ మీ వ్యాపారానికి సంబంధించి, మీ షాపులకు సంబంధించి ఏవైతే మీ ఆ బోర్డులు లాంటివి ఉంటాయో అవన్నీ కూడా ఆ పరిధి లోపల, అంటే మీ షాపు లోపలికి పెట్టుకుంటే వచ్చిపోయేటోళ్ళకి కానీ, ప్రజలకు కానీ, ప్రయాణికులకు కానీ, వాహనాలకు కానీ ఇబ్బంది లేకుండా ఉంటాయి. మేము చాలా సందర్భాల్లో చెప్తా ఉన్నాము ఇక్కడ ఉండే షాపుల వాళ్ళందరికీ కూడా అవన్నీ కూడా లోపల పెట్టుకోమని చెప్పి, కానీ కొంతమంది రోడ్డు పైనే పెట్టేసి ఈ ట్రాఫిక్ అంతరాయం అనేది కలిగిస్తూ ఉన్నారు. మళ్ళీ చెప్తా ఉన్నాం చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, కానీ కొంతమంది మాత్రం రోడ్డు మీద పెడుతున్నారు. ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ కూడా మా తరపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మీరు లోపల పెట్టుకోండి. మీ షాపులకు సంబంధించి ఏవైతే ఉన్నాయో ఈ బోర్డులు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని లోపల పెట్టుకోండి. పబ్లిక్ ఎవరికి కూడా మనము మన వైపు నుంచి ఇబ్బంది కలగకూడదు కాబట్టి అవి లోపల పెట్టి మాకు కూడా సహకరించాలని కోరుతూ, ఎవరైనా దీన్ని అతిక్రమిస్తే మాత్రం తప్పకుండా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. నరసరావుపేటలోని ఎన్జీఓ కాలనీ 5వ లైన్ మధురా ప్యాలెస్ సమీపంలో నెలకొన్న మురుగు సమస్యపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నెలలుగా కాలువల్లో మురుగునీరు నిలిచిపోవడంతో దుర్వాసన భరించలేని స్థితి ఏర్పడిందని చెబుతున్నారు. కాలువలు నిండిపోవడంతో మురుగునీరు ఇళ్ల గోడలకు తాగుతూ రోడ్లపైకి పొంగి వస్తుందని, ప్రతిరోజు ఆ నీటిలోని నడవాల్సి వస్తుందని స్థానికులు వాపోతున్నారు. ఈ మురికిపై గతంలో రాకీ న్యూస్ కథనం ప్రసారం చేసిన నేపథ్యంలో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ స్వయంగా ఫీల్డ్లోకి వచ్చి పరిస్థితి పరిశీలించి వెంటనే మురుగును తొలగించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. మార్చి 16వ తారీఖున కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఎన్జిఓ కాలనీ 1వ లైను 2 ఆర్ట్ రోడ్డు దగ్గర నుంచి 5వ లైను 2 ఆర్ట్ రోడ్డు వరకు మధ్య కాలువ కొంతవరకు కట్టేసి ఆపేశారు. సరే, ఫండ్స్ లేక ఆపేశారు అనుకుంటే, గతంలో కూడా 2018 దానికి శిలాఫలకం వేశారు. అక్కడ ఆ శిలాఫలకం వేసింది కడతానన్నారు. 2 పక్కన కాలువలు కట్టేసి సిమెంట్ వేస్తామని అన్నారు. మరి అది ఎందుకనో ఆగిపోయింది. మళ్ళీ 25లో కాలువ కట్టడానికే పర్మిషన్ ఇచ్చారన్నారు.
ఆ కాంట్రాక్ట్ గారు మరి శిలాఫలకం దాకా వైష్ణవి రెసిడెన్స్ దాకా కట్టేసి సగంలో ఆపేశాడు. సరే ఫండ్స్లోకి ఆపారో ఎందుకు ఆపారో టెక్నికల్ కానీ మేమేమి మళ్ళీ చేసాము. మరి అక్కడ నీళ్ళు నిలబడుతున్నాయి. అక్కడి నుంచి మళ్ళీ జనవరిలో వచ్చేసి ఒక 100 అడుగులు వదిలిపెట్టేసి మళ్ళీ అవతల పక్కన కాలు కట్టారు, మధ్యలో ఆపేశారు. దానికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. దానివల్ల మేము కొత్త కమిషనర్ గారు వచ్చారు, వారి దగ్గరికి చెప్పగానే వెంటనే స్పందించి టీపీఓ గారు, కొత్త కమిషనర్ గారు, అందరూ ఆఫీస్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది అందరూ వచ్చేసి వెంటనే పరిష్కరించి కాలువని కింద నుంచి ముందు కచ్చా కాలువ కట్టి అక్కడ నిలబడ్డ నీళ్ళు పంపించే ఏర్పాటు చేయమని చెప్పేసి వాళ్ళు సందేశం ఇచ్చారు. చెప్పినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మున్సిపాలిటీ వారికి. భగభగమనే మండుటెండలు, బయటకు రావాలంటే భయపడేటటువంటి ఎండలు కాస్తున్నాయి. అత్యవసరమైతేనే బయటకు రావాలని వైద్యులు, ప్రభుత్వ యంత్రాంగం సైతం సూచిస్తుంది. ఇలాంటి తరుణంలో నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబుకి చలువ పందిర్ల ఐడియా తట్టినట్టుంది. పట్టణంలో ఉదయం నుండే ట్రాఫిక్ రద్దీగా ఉండే మల్లం సెంటర్లో వేసవి ఎండలకు చదలవాడ చల్లదనం అనే విధంగా 4 వైపులా గ్రీన్ మ్యాట్ పందిర్ల రూపంలో ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సిబ్బంది రూల్స్ ప్రకారం రాకపోకలు క్రమబద్ధీకరించేటప్పుడు వాహనదారులకు చల్వ పందిర్లు పోలే గ్రీన్ మ్యాట్ పైన ఏర్పరచడం వలన క్రింద ఆగిన వాహనదారులకు ఎండ నుండి ఉపశమనం కలుగుతుందని పలువురు ఎమ్మెల్యే అరవింద్ బాబుని ప్రశంసిస్తున్నారు. ఈ ఏర్పాట్లను గమనించిన రాకీ న్యూస్ తన కెమెరాలో బంధించి ఎమ్మెల్యే అరవింద్ బాబుకి ప్రత్యేక అభినందనలు తెలిపారు. నా వయసు 50 సంవత్సరాలు. నేను పుట్టి పెరిగింది ఇక్కడే. నేను ఉదయాన్నే మల్లం సెంటర్ రాగానే అసలు ఇవన్నీ చూసి ఇంతవరకు ఏ ఎమ్మెల్యే గారు ఈ విధంగా చేయలేదు. అసలు ఈ విధంగా చూసి నాకు సంతోషం వేసింది. ఇంతలోనే మన ఎమ్మెల్యే గారు డాక్టర్ చంద్రబాబు అరవింద్ బాబు గారు ఇక్కడ రాగానే నేను పాలకొచ్చిన అతను కూడా సార్ గారిని కలిసి నా సంతోషాన్ని వ్యక్తం చేశాను. చాలా బాగా చేస్తున్నారు. నెక్స్ట్ 2 టర్మ్స్ కూడా చంద్రబాబు అరవింద్ బాబు గారు ఇక్కడ కలుస్తారు. ఎవరు ఎన్ని మాట్లాడినా ఈయన గారికి తిరుగులేదు. ఇక్కడ ఉండటం వల్ల ఇక్కడ ఈ సిగ్నల్స్ కాడ జనాలు 4 కూడలు ఆగుతారు కాబట్టి వాళ్ళకి ఎండ నుంచి కాపాడుతాయి కాబట్టి చాలా మంచి ఆలోచన, చాలా బాగుంది. నరసరావుపేట మల్లమ్మ సెంటర్లో అందరూ కూడా సిమెంట్ కార్మికులు పొద్దున్నే దాదాపు 1000 మంది దాకా ఇక్కడే గుంపుకొని ఉంటారు. వీళ్ళందరూ కూడా అసంఘటిత కార్మికులు. మరి ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు కలెక్టర్ కూడా మరి మనకి చెప్పడం జరిగింది. అందరూ సిమెంట్ కార్మికులు అందరూ, ఆటో డ్రైవర్లు అందరూ కూడా లేబర్ ఆఫీసులో పేర్లు నమోదు చేసుకుంటే మనకి లేబర్ కార్డు ఇస్తారు. ఏదైనా ఆరోగ్యం బాగపోయినా కానీ, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నా కానీ, యాక్సిడెంట్లు అయినా మిమ్మల్ని కాపాడడానికి ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి కార్మికులందరూ కూడా ఎక్కడ కూడా ఆదమర్చకుండా మీరు మరి పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. రోజు నిత్యం కూడా దాదాపు 7 ఏళ్ళ నుంచి నేను పెడుతూనే ఉంటా ఉన్నాను. మరి కార్మికులు వీళ్ళందరూ కూడా బాగుండాలి, మరి వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ భార్య బిడ్డలు బాగుండాలని మీరు దాంట్లో నమోదు చేసుకోవాలి, లేబర్ కార్డు తీసుకోవాలి అందరూ కూడా తప్పనిసరిగా. ఆ విధంగా తీసుకోవడం వల్ల నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మనకి లేబర్ మినిస్టర్ గారు కూడా మనకి పూర్తిగా అండగా ఉంటారు. కలెక్టర్ అయితే దీని మీద పూర్తిగా ఇంట్రెస్ట్ తీసుకుంటారు. కాబట్టి మరి అసంఘటిత కార్మికులు, సిమెంట్ కార్మికులు అందరూ కూడా తమ పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. నరసరావుపేటలో వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు నరసరావుపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రాలను శనివారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదల్వాడ అరవింద్ బాబు ప్రారంభించారు. మున్సిపాలిటీ పరిధిలోని రద్దీగా ఉండే ముఖ్య ప్రాంతాలలో ప్రజల సౌకర్యార్థం ఈ చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా నరసరావుపేట మున్సిపల్ కార్యాలయం పక్కన ఒకటి, రైల్వే స్టేషన్ వద్ద మరొకటి మంచినీటి చలివేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదల్వాడ అరవింద్ బాబుతో పాటు మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన పాల్గొన్నారు. వేసవి కాలంలో దాహార్తిని తీర్చుకునేందుకు ప్రజలు ఈ చలివేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. రానున్న రోజుల్లో మున్సిపాలిటీ పరిధిలో అవసరమైన మరికొన్ని ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేస్తామని అధికారులు వెల్లడించారు. నకరికల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని చేజర్ల నందు సత్తెనపల్లి సబ్ డివిజన్ ఇన్ఛార్జి డిఎస్పీ ఎం హనుమంతరావు పర్యవేక్షణలో శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సామాన్య ప్రజలకు ఇబ్బందులకు గురిచేసే వారిని గుర్తించి ప్రజలకు మేమున్నాము అనే భరోసా కల్పిస్తూ కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం పోలీస్ అధికారులను మరియు సిబ్బందిని బృందాలుగా విభజించి రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్స్, పాత కేసులలోని నిందితులపై ప్రత్యేక నిఘా, ఇల్లు పరిసర ప్రాంతాలలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో చేజర్ల గ్రామం నందు సరైన పత్రాలు లేని 24 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
ఫుడ్ పెట్రోలింగ్ చేస్తూ చేజర్ల గ్రామంలోని ప్రజలతో సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై పోలీసు అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అట్టహాసంగా ప్రారంభమైన నల్లపాటి కళా పరిషత్ రాష్ట్ర స్థాయి నాటకాల పోటీలు, ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అరవింద్ బాబు. స్థానిక లింగంగుట్లలో ఏరియా వైద్యశాలను, సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. భగభగమనే మన్నుటెండల్లో వాహనదారులకు ఊరట కల్పించిన ఎమ్మెల్యే చదల్వాడ. పలువురు ప్రశంసలు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.